నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. వల్లభనేని వంశీ అసలు ఆయన ఫ్యూచర్ సంగతి ఏంటి? ఒకప్పుడు టీడీపీ పార్టీలో ఎంతో హుందాగా, ఎంతో చాలా నేర్పుతో ఉన్న ఆయన ఎప్పుడైతే వైసీపీ పార్టీలోకి అడుగు పెట్టారో, అంటే టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఎప్పుడైతే అప్పుడు టీడీపీ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వెంటనే ఆయన వైసీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇక వెళ్ళినోడు ఊకే వెళ్ళి ఊకే మరసంగా ఉంటాడా? లేదు లేదు లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడును, వాళ్ళ సతీమణిని, ఆయన కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా అడ్డగోలుగా మాట్లాడడం జరిగింది. ఇక ఆ తర్వాత అంటే ఎంత ఎక్కువగా చంద్రబాబు నాయుడిని, ఎంత ఎక్కువగా పవన్ కళ్యాణ్ ను వీళ్ళని విమర్శిస్తే జగన్‌తో అంత ఎక్కువగా ప్రమోషన్ ని తెచ్చుకోవచ్చు అనే ఒక ఉద్దేశము, అంటే ఒక రకమైన రూల్స్ అనేవి వైసీపీ పార్టీలో ఉంటాయి కాబట్టి ఇక ఈయన అధికారంలో ఉన్నాము గదా అనే ఒక మదంతో అప్పట్లో ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారం కోల్పోయి కూటమి అధికారంలోకి వచ్చిందో, ఇక కూటమి నాయకులు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీని చెడుగుడాడిందనే అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన అరాచకాలకు అంతే లేదు. అటు వైసీపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు నోటి దూల గాని, ఆయన పనితీరు గాని, ఆయన చేష్టలు కానీ అన్ని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక అలాంటి వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి నాయకుల విషయంలో ఏదైతే ఒక కేసుకు సంబంధించి ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది. కొంతమంది ముఖ్యంగా గన్నవరం టీడీపీ కార్యాలయానికి వెళ్లి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడము, అంతేకాకుండా ఇంకొకరిని కిడ్నాప్ చేయడము, ఇలా అనేక ఆరోపణలు, అంటే వాటన్నిటికి సంబంధించి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దానివల్ల ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇక సాక్ష్యాలు, ఆధారాలు అన్ని చూసిన నిమిత్తం ఆయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 6 నెలల పాటు ఆయన జైలు జీవితాన్ని, అంటే జైలు చిప్పకూడును తిన్నారు. 6 నెలల పాటు జైల్లో మగ్గిపోయిన వల్లభనేని వంశీ బయటకు వచ్చిన తర్వాత మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. ఇటు ముఖ్యంగా అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన కనిపించినా ఎక్కువ శాతం ఆయన మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. ఇక అంతేకాకుండా ఒకప్పుడు వైసీపీ పార్టీలో అందగాడు అనే పేరు నుంచి ఇప్పుడు ఆయన ఉన్న తీరు, అంటే ఆయన రూపురేఖలు గాని వీటన్నిటిని చూసి అసలు వల్లభనేని వంశీనేనా ఈయన అన్నట్టుగా కూడా ఎంతో మంది అవాక్కయ్యారు. ఇక మొన్న రీసెంట్ గా ఇటు ఎయిర్పోర్ట్ లో కూడా వల్లభనేని వంశీ అనుకోకుండా ఎవరో అనుకొని జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి సెక్యూరిటీ ఆయనను తోసేయడం కూడా జరిగింది. అంటే వల్లభనేని వంశీ పరిస్థితి ఇప్పుడు ఆ విధంగా ఉంది. అధికారంలో ఉన్నాం కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు కదా, నేను ఎంత మాట్లాడినా సాగుతుంది, నేనేం మాట్లాడినా అదే వేదం అన్నట్టుగా ఎంతో అధికార బలంతో, అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఇష్టం వచ్చినట్టుగా ఎవరెవరైతే ప్రవర్తించారో ఒక్కొక్కరిగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా, అంటే వాళ్ళు మాట్లాడిన మాటలకు, వాళ్ళు చేసిన పనులకు, వాటికి తగ్గట్టుగా ఇప్పుడు చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అది మరి దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే అంబటి రాంబాబు ఉన్నారో ఆయన్నే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్టుగా లకారాలతో మాట్లాడడం, ఆయన అమ్మను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తూచి నేను చంద్రబాబు నాయుడిని అనలేదు, నేను ఆ చంద్రబాబు నాయుడు పేరునే పలకలేదు అని ఆయన మాట్లాడినా, ఆయన మాట్లాడింది అన్ని మీడియాల్లో కూడా రావడం జరిగింది కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇక ఆ కేసు వల్ల ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత ఇంకో కేసు ఏదైతే, అంటే తవ్వుతానే ఉంటారు. ఒక్కసారి వన్స్ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక అన్ని కేసులు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అక్రమాలు, మాటలు, నోటి దూల ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తూనే ఉంటాయి. ఇక ఆ నేపథ్యంలోనే రెండో కేసు ఏదైతే పీపీపీ విధానానికి సంబంధించి పోలీసులపై వాగ్వాదానికి దిగడము, పోలీసులకు ఎదురు మాట్లాడడము, అంటే మీరేం చేస్తారు, మీరేంది నాకు అన్నట్టు మాట్లాడిన తీరు, దానికి సంబంధించి కూడా కేసు పెట్టడం జరిగింది. సరే, అందులో కూడా బెయిల్ తెచ్చుకున్నాడు. మళ్ళీ తర్వాత ఇక లేదు, అంబటి రాంబాబు బయటకు వచ్చేసిండు, అయిపోయింది అనుకున్న లోపు మళ్ళీ ఇంకో కేసు. ఏది, గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు లాటరీకి సంబంధించి చట్ట విరుద్ధంగా ఆయన, అంటే ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరిచిన దాని కింద ఆ కేసు కూడా నమోదైంది. అంటే
గతంలో వల్లభనేని వంశీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగానే ఒక కేసుకు బెయిల్ తెచ్చుకుంటే ఇంకో కేసుకు బెయిల్ తెచ్చుకుంటే ఇంకో కేసు, అంటే ఈ విధంగా పీటీ వారెంట్ అనేది ఇష్యూ అవుతూనే ఉంది. ఆ విధంగా దాదాపు 6 నెలలకు పైగా ఆయన జైల్లో ఉండడం జరిగింది. ఇక బయటికి వచ్చిన తర్వాత మాత్రం సైలెంట్ గానే ఉంటూ వస్తున్నాడు. ఇక బయటికి వెళ్దామా అన్నా కూడా ఆయన పైన లుక్అవుట్ కేసు అనేది ఉంది కాబట్టి, అంటే ఇటు ముఖ్యంగా కోర్టు నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు అనే ఒకటి ఉంది కాబట్టి ఆయన ఎటు పారిపోనికి అవకాశం లేదు. కాబట్టి ఇక ఇక్కడనే ఉండాలి కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు అనే ఒక నెపంతో ఆయన ఏం మాట్లాడడం లేదు. అయితే ఇప్పుడు ముఖ్యంగా వల్లభనేని వంశీ బీజేపీ పార్టీలోకి వెళ్ళాలని అనుకుంటున్నారట. మరి ఇది నిజానికి ఇందులో ఎంత నిజముందనేది రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది. అయితే ఆయన మాత్రం ఎందుకురా బాబు ఈ కేసులు, ఇంకా వద్దు, ఈ కేసులు వద్దు, ఈ జైలు జీవితాలు వద్దు, ఈ ముప్పు తిప్పలు వద్దు అన్న విధంగా ఆయన విసుగు చెందాడట. సరే మొన్ననే బెయిల్ వచ్చింది హమ్మయ్య అనుకునే లోపు మళ్ళీ ఏ కేసులో బుక్కలోకి వెళ్తానా, మళ్ళీ ఏ విధంగా ఇబ్బందులు పడతానా అనే ఒక భయంతోనే ఇటు వైసీపీ ఏదైతే మొన్న సంబంధించి ఏ చర్చలు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఆయన ఏదో ఉండాలన్నట్టుగా ఉంటున్నాడు. కానీ అప్పటి వల్లభనేని వంశీ అయితే ఇప్పుడు కనుమరుగైపోయాడు. ఆయన రూపురేఖలే కాదు, ఆయన మాటలు కూడా అప్పట్లాగా ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏదైతే వీటన్నిటితో విసుగు చెందిన వల్లభనేని వంశీ బీజేపీ పార్టీలోకి వెళ్ళాలని ఆయన అనుకుంటున్నారట ఇప్పటికే. అయితే ఇటు బీజేపీ పార్టీ ప్రధాన నాయకులైన సీఎం రమేష్ గాని లేదంటే సుజనా చౌదరి గాని వీళ్ళతో వల్లభనేని వంశీకి మంచి అనుబంధమే ఉంది. అంటే వాళ్ళు బాగా ఈయనకి తెలుసు. సో సుజనా చౌదరి ద్వారా బీజేపీ పార్టీలోకి 2024లోనే వెళ్ళాలనుకున్నారట. కానీ అప్పుడు ఆ పరిస్థితులు బట్టి వైసీపీగా అంతలోనే ఏం మార్చిందో మరి ఏమైందో తెలియదు. కానీ ఆయన మాత్రం అప్పుడు బీజేపీలోకి వెళ్ళలేదు. వైసీపీ పార్టీ నుంచే 2024లో పోటీ చేయడం జరిగింది. మరి దారుణంగా గన్నవరం నుంచి ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఈ కేసులకు సంబంధించి ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలు, నిందలు, బాధలు అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వైసీపీ పార్టీకి దూరంగా ఉండాలి, ఇప్పటికీ దూరంగానే వస్తున్నారు, మొత్తానికి దూరం అవ్వాలి, బీజేపీ పార్టీలో చేరాలని ఆయన ఆలోచనలు చేస్తున్నారట. అంతేకాకుండా ఇటు బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళతో ఒక్కసారి అంటే సరే ఏదో సందర్భానుసారం వెళ్లి మీటింగ్ లో అటెండ్ అయ్యారనుకుంటే పదే పదే వాళ్ళను కలవడము, బీజేపీ నాయకులతో ఆయన చర్చలు నడపడము, అంటే దీనిపై కూడా వైసీపీ నాయకుల్లో ఇప్పుడు ఎక్కువ అనుమానాలు రేకెత్తాయంట. అసలు వల్లభనేని వంశీ బీజేపీ పార్టీ వాళ్ళతో ఈ విధంగా ఇలాంటి మీటింగ్లు చర్చలు నడపడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, పార్టీ మారే ఉద్దేశం ఆయనకుందా అన్నట్టుగా కూడా వాళ్ళకే ముసుగులో గుద్దులాటలు అవుతున్నాయట. మరి నిజానికి వల్లభనేని వంశీ బీజేపీ పార్టీలోకి వెళ్తారా, వెళ్లే ఆలోచనలే ఉన్నాయి అన్నట్టు ఆయన ప్రస్తుతం బీజేపీ నాయకులతో సమావేశాలు అవ్వడము, వాళ్ళతో పర్సనల్ గా కలిసి మాట్లాడడం, వాటన్నిటిని చూస్తుంటే ఆయన ఖచ్చితంగా వెళ్తారు, బీజేపీ పార్టీలోకి వెళ్లే అవకాశమే ఉంది అని రాజకీయ పరంగా ఎక్కువ చర్చలు నడుస్తున్నాయి. ఎక్కువగా వినిపిస్తున్న మాటలు కూడా ఇవే. మరి నిజానికి వల్లభనేని వంశీ ఇటు పార్టీ మారే సూచనలో ఉన్నారా? ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో కేసులు ఆయనపై నమోదయ్యాయి. ముఖ్యంగా ఇప్పటికీ ఏదో మొన్న కూడా ఒక రీసెంట్ గా సంబంధించి ఏదైతే ఒకరిని ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి, అంతేకాకుండా గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడులు చేస్తారు, దానికి సంబంధించిన సాక్షులను ఈయన భయపెట్టారనే దానిపై కూడా కేసు నమోదవడంతో ముందస్తుగానే ఈయన బెయిల్ తీసుకోవడం జరిగింది. అంటే వల్లభనేని వంశీకి ఇప్పుడు భయం అనేది పట్టుకుంది, మళ్ళీ జైలుకి పంపుతారా అని ఒక భయం పట్టుకుంది. మొన్ననే 6 నెలల వరకు ఉండొచ్చిన, మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి పోతే బయటికి రావడం కష్టము అని మరి ఏ రకంగా ఆయన ఫిక్స్ అయ్యారో. కానీ మొత్తానికి ఈ కేసుల బాధ తప్పించుకోవాలన్నా, ఈ ఆరోపణల నుంచి వీటన్నిటి నుంచి సైడ్ అయిపోవాలన్నా ఉన్న మార్గం బీజేపీలో కలవడమే అనే ఒక ఆలోచనతో వల్లభనేని వంశీ అయితే ఉన్నారట. మరి దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అనే చర్చ రాజకీయ పరంగా నడుస్తుంది. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వల్లభనేని వంశీ నిజంగానే బీజేపీలోకి వెళ్తారా, లేదంటే వైసీపీలోనే ఉంటూ సైలెంట్ గా ఉంటారా అనే దానిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.